యాసెస్ వివో బుక్ ల్యాప్టాప్ ఇది కంప్లీట్ నో పవర్ లో తీసుకున్నాను. ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది. నాకు హైదరాబాద్ లో సమ్ సర్వీస్ సెంటర్ లో ఇచ్చినప్పుడు వాళ్ళు రిపేర్ చేసి ఇచ్చిండ్రు. 2 days కే ప్రాబ్లం వచ్చిందని నాకు చెప్పిండు. ఇది మదర్ బోర్డ్ లో లీకేజీ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ను ఫైండ్ అవుట్ చేసి ల్యాప్టాప్ ను సక్సెస్ఫుల్ గా రిపేర్ చేశాను. రిపేర్ చేయడమే కాకుండా ఈ ల్యాప్టాప్ లో కీబోర్డ్ కూడా ప్రాబ్లం ఉంది. కీబోర్డ్ ప్రాబ్లం ను కూడా నేను ఫైండ్ అవుట్ చేశాను. ల్యాప్టాప్ ను టర్న్ ఆన్ చేయాలంటే జస్ట్ ఇట్లా ఈ వైర్ ని ఇట్లా గ్రౌండ్ కు టచ్ చేస్తే ల్యాప్టాప్ టర్న్ ఆన్ అవుతుంది. లేదంటే కీబోర్డ్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే ఇక్కడ పవర్ బటన్ అన్న యాడ్ చేసుకుంటే ల్యాప్టాప్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ల్యాప్టాప్ లో కీబోర్డ్ లో పవర్ బటన్ ఉన్నప్పుడు మాత్రము పవర్ బటన్ ఓన్లీ టర్న్ ఆన్ చేయడానికి మాత్రమే యూజ్ చేయండి. అండ్ న్యూ ల్యాప్టాప్ లలో ఖచ్చితంగా ఎక్స్టర్నల్ కీబోర్డ్ ను యూజ్ చేయండి. కీబోర్డ్ ను ర్యాష్ గా యూజ్ చేస్తే మాత్రము కీబోర్డ్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కీబోర్డ్ ఫెయిల్యూర్ అయితే మాత్రము మళ్ళీ మీరు న్యూ కీబోర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఒరిజినల్ కీబోర్డ్ దొరకదు. ఒరిజినల్ కీబోర్డ్ చేంజ్ చేసుకోవాలంటే కంప్లీట్ గా ఈ సెట్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. అది 7000 పైన ఉంటది. నేను 2 ఫుల్ వీడియోలు చేశాను. ఆ వీడియోలు మీరు కావాలంటే చూడొచ్చు. ఒకవేళ మీ ల్యాప్టాప్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.